ఈరోజు ఏకో సెంట్రల్ యూనివర్సిటీలో 91వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంత పెద్ద మొత్తంలో బిఎస్ఎఫ్ సంఘం చేసినటువంటి అద్భుతమైన ఈ యొక్క ప్రోగ్రాంకు మమ్మల్ని అందరూ ఆహ్వానించినందుకు, అదేవిధంగా కాన్సీరామ్ పుట్టిన సందర్భం కూడా అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ దేశంలో మనం తరతరాలుగా ఈ దేశంలో కొన్ని సామాజిక వ్యవస్థలను బట్టి కావచ్చు, దుర్మార్గమైన వ్యవస్థను బట్టి కావచ్చు, ఈ దేశంలో తరతరాలుగా కొంత సమాజం అణచివేత గురి కాబడుతుంది. అలాంటి సమాజంలో అనేక మంది మేధావులు, జ్ఞానవంతులు, సామాజిక నిర్మాతలు అనేక రకాలుగా ఈ సమాజం కోసం నిలబడి మన కోసం వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడా ధారపోస్తున్నారు. అదేవిధంగా ఈ దేశంలో మహాత్మా జ్యోతిరావు ఫులే దంపతులు తీసుకుంటే, ఈ దేశంలో నా సమాజం విద్య లేక తరతరాలుగా కొంత సమాజం అంతా కూడా మన విద్య లేకపోవడం వల్ల ఈ సమాజం అంతా కూడా నాశనం అవుతుంది. కాబట్టి నేను పెళ్లి చేసుకోకుండా ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థనంతా కూడా నేను మార్చుకొని వ్యవస్థనంతా మార్పు చేసిన విధంగా నేను ముందుకు పోతూ మేమిద్దరం కూడా ఏ యొక్క పిల్లల్ని కనమని చెప్పేసి అకుంఠిత దీక్ష తీసుకొని ఈ దేశంలో మొట్టమొదటిగా తన భార్యనే ఉపాధ్యాయులుగా చేసి సావిత్రిబాయి పూలేని ఈ దేశానికి మొదటిగా త్యాగంగా మనకు జ్యోతిరావు ఫులే దంపతులు చేస్తున్నారు. అదేవిధంగా ఈ దేశంలో పరోరాజు కింద బానిసత్వం కన్నా ఈ దేశంలో, అదేవిధంగా రోమన్ సామ్రాజ్యం కట్టు బానిసత్వం కన్నా దుర్మార్గంగా ఈ దేశంలో వ్యవస్థ నడుస్తున్నది. ఒక మనిషిని మనిషిగా చూడలేకపోతుంది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఈ సమాజం కోసం ఒక మనిషి ఏప్రిల్ 14న జన్మించి ఈ దేశంలో పెళ్లి అయినా కూడా 3 పిల్లల్ని పోగొట్టుకొని మన కోసం ప్రాణత్యాగం చేస్తున్నారు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే ఈ దేశంలో మాస్టర్కి రాజ్యాధికారం మాత్రమే, పొలిటికల్ మాస్టర్కి ఉంటే తప్ప ఈ దేశంలో మనం ఏం చేయలేమనేటువంటి విషయాన్ని ఒక కుల నిర్మూలన కావచ్చు, మూక్ నాయక్ అనేటువంటి విధంగా కావచ్చు, అనేక విధాలుగా ఈ దేశాన్ని చైతన్యపరుస్తూ అదేవిధంగా కుల నిర్మూలన పుస్తకం రాసినప్పుడు ఆ పుస్తకాన్ని చదివిన ఒక మనిషి మనలాగనే నార్మల్గా ఒక చిన్న సైంటిస్టుగా ఉద్యోగం పొందుతున్న వ్యక్తి తన యొక్క రూమ్మేటు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినం సెలవు ఇవ్వట్లేదని చెప్పేసి ఏడుస్తూ ఆ ఒక పుస్తకం చదివి ఏడుస్తూ ఉంటే ఎందుకు జరిగిందని చెప్పేసి ఆ విషయం తెలుసుకున్నటువంటి వ్యక్తి కుల నిర్మూలన పుస్తకం చదివి పిచ్చోడిని అయిపోయి ఈ దేశానికి ఈరోజు చర్మకారుల బిడ్డలు కూడా వాళ్ళ కడుపుల్లో చక్రవర్తులు పుడతారని చెప్పేసి ఒక 4 సార్లు ఒక చర్మకార బిడ్డని చక్రవర్తిని చేసి ఈ దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి కాన్సీరామ్ గారి వేడుకకు ఈరోజు మమ్మల్ని అందరిని ఆహ్వానించేందుకు కూడా మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం మేడం. అంటే ఈ దేశంలో నాయకత్వం అనేది, వ్యవస్థ అనేది ఎవరు సొత్తు కాదు. మనం అనుకుంటే ఏ రకంగా కూడా వ్యవస్థని శాసించవచ్చు. చరిత్ర అనేది పెద్ద పెద్ద భవనాల లోపల నిర్మాణమేం కాదు, వేల లక్షలాది గుంపుతో తయారయ్యేది కాదు. ఏ మనిషికైతే స్ట్రగుల్ ఏర్పడుతుందో, ఏ మనిషి అయితే వేదన గురి కాబడతాడో ఆ యొక్క వేదన నుంచి, స్ట్రగుల్ నుంచే చరిత్ర కాబడుతుంది. అలాంటి చరిత్ర నుంచే ఈరోజు మాన్యవర్ కాన్సీరామ్ గారు గొప్ప గొప్ప విషయాలు, తాను ఏ విధంగా అయితే సైకిల్ మీద ప్రయాణం చేసి ఈ దేశం కోసం రాత్రి పగలు తిండి లేకుండా తిరిగి ఉన్నాడు, అదే కాన్సీరామ్ ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిని చేసి తన యొక్క షెడ్యూల్లో ఎంత కష్టమైన కూడా ఎంతో షెడ్యూల్ ఉంటే హెలికాప్టర్లో తిరిగి ప్రచారం చేసే స్థాయికి పోయాడంటే, ఒక 4 సార్లు ముఖ్యమంత్రి చేసి ఈ దేశానికి దిశానిర్దేశం చేసిందంటే దీక్ష అనేది ఉంటే ఏమైనా చేయగలరు. కాబట్టి కాన్సీరామ్ ఆలోచన విధానం కావచ్చు, ఈరోజు కాన్సీరామ్ ఆలోచన అనేది పేద వర్గాలకు, బడుగులకు, బలహీన వర్గాలకు చాలా అవసరం. కాన్సీరామ్ గారు
సీఎంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసలు బడుగు బలహీన వర్గాలనేటువంటి పునాదిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. అదేవిధంగా అక్కడ మనుధర్మ శాస్త్రం అనేది ఒక దుర్మార్గంగా వెళ్తున్న ప్రాంతం కూడా ఉత్తరప్రదేశే. అలాంటి ప్రాంతంలో కూడా కాన్సీరామ్ గారు ఆ ప్రాంతాన్ని ఎంచుకొని పంజాబ్ రాష్ట్రంలో పుడితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడైతే మనం రాజ్యం వెళ్తామో దేశాన్ని మొత్తం కూడా శాసించినటువంటి విధానంతోన ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రాన్ని సెలక్షన్ చేసుకొని ఈరోజు 4 సార్లు ఒక ముఖ్యమంత్రిని చేసి అనేక సవరణలు చేసి అనేక మందికి మార్గనిర్దేశకత్వం చేస్తూ ఈరోజు దేశమంతా కూడా ఏ మనిషి అయినా ఏదైనా సాధించగలడు అనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని మనకందరికి కల్పిస్తూ ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థిని కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తిని శక్తిగా మారుస్తూ ప్రతి మనిషి అనుకుంటే ఏదైనా చేయాలని చెప్పేసి ఉద్దేశంతోన ఈరోజు కాన్సీరామ్ గారు ఇచ్చినటువంటి ఆదర్శమైనటువంటి విషయాన్ని మనమంతా మర్చిపోలేని అంశం. కాబట్టి కాన్సీరామ్ గారి బాటలో మనమందరం కూడా ముందుకు వెళ్ళాలి. అలాంటి ఆలోచన విధానంతో మనమందరం కూడా ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ, అదేవిధంగా సభాధ్యక్షులకు థ్యాంక్ యూ తెలుస్తూ జై భీమ్. సార్ ఫర్ యువర్ స్పీచ్. సీరియస్గా నాయకత్వం అనేది ఎవరి సొత్తు కాదు, నాలెడ్జ్ అనేది అసలే ఎవరి సొత్తు కాదు. మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు, ఏదైనా తెలుసుకోవచ్చు. సో ఇది తెలియజేసిన శ్రవణ్ కుమార్ సార్కి ధన్యవాదాలు. Now I hand over to the Anjana for facilitation program. మన ముఖ్య అతిథి గుడిపల్లి రవణ మాట్లాడే ముందు బిఎస్ఎఫ్ హెచ్సియుకి బహుజన్ స్టూడెంట్ ఫండ్ సంఘానికి 2024-25 సంవత్సరంలో కమిటీ అంటే పాత కమిటీ ఈ మధ్యనే కొత్త కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పాత కమిటీకి వాళ్ళను అభినందిస్తూ మన అతిథుల ద్వారా వాళ్ళకి మెమోంటోస్ ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను. సో ముందుగా బిఎస్ఎఫ్ హెచ్సియు 24-25 కన్వీనర్ హరీష్ చిలుక గారిని డయాస్ దగ్గరకు వచ్చి అతిథుల చేతుల మీదుగా మొమెంటోస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మోహన్ నేను తీస్తాను